ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అక్టోబర్ 16 to 31 వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం. అక్టోబర్ 2nd పక్షం. గ్రహాలను తీసుకున్నట్లయితే శని మీనరాశి, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి, నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి, గురువు వచ్చేసి కర్కాటక రాశి. ఎప్పుడు 18న గురువు ఈ యొక్క మిథునం వీడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు. నెక్స్ట్ 17వ తేదీ మనకు తులలోకి రవి వస్తున్నారు. అంటే 2 days, ఈయన 3 days, ఆయన 2 days గ్యాప్లో వస్తున్నారు. దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి తీసుకున్నాము. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 3 పాదాలు, 1 పాదం, అలాగే అనురాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశికి వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి రవి 17వ తేదీనే ఈయన నీచలేకి వచ్చేస్తున్నాడు. ఇక్కడ బుధుడు కూడా ఉన్నాడు. మీకు అష్టమాధిపతి, లాభాధిపతి అయినటువంటి బుధుడితో బుధాదిత్య యోగంలో నీచలో ఉన్నారు. అలాగే మీకు వ్యయాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉన్నారు. దీని మూలకంగా మీకు కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, తగ్గే అవకాశం ఉంది. శుక్రుడు ఉండడం మూలంగా మీ భర్త గారి సపోర్ట్ మిమ్మల్ని కాపాడుతుంది. స్త్రీమూర్తులు కొంతమంది సహాయం చేస్తారు. ఉద్యోగంలో కూడా మీకు మంచి అభివృద్ధి రావటానికి సొసైటీ నుంచి కూడా మీకు మంచి జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మీకు 2వ ఇంటి అధిపతి, పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు భాగ్యస్థానంలోకి వచ్చేస్తున్నారు 18వ తేదీ. తద్మూలకంగా కొంచెం మీకు స్టేబుల్గా ఉండటానికి భగవంతుడు ఒక ఉన్నత స్థితిని ఏర్పరిచినట్టుగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రొటెక్షన్ ఉంటుంది. దాని మూలంగాను భర్త ఊరటతోనూ మీరు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. పిల్లలు కూడా మీ మనసును అర్థం చేసుకుంటారు. పిల్లల వివాహాది కార్యక్రమాలలో, వివాహం కాని వారికి మీ వివాహ కార్యక్రమాలలో పాల్గొని మీకు కావాల్సిన శాంతి ప్రక్రియలు చేసుకొని మీరు ముందడుగు వేస్తారు. సొసైటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ముందడుగు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను వృశ్చిక రాశి వారికి, పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి, పెద్ద పెద్ద బిజినెస్ రంగాలలో ఉన్న వారికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహు చతుర్థంలో ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి వారు యోగిస్తారంటారు, కానీ ఈయన మీకు వ్యయాధిపతి కాబట్టి ఈయన మీకు తన తృతీయ వీక్షణ ద్వారా మీ కుటుంబ స్థానమైనటువంటి ధనురాశిని చూస్తారు. ఇక్కడ కొంచెం కుటుంబ స్థానంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి శని భగవంతుడు మీకు తృతీయాధిపతి, చతుర్థాధిపతి. ఈయన వచ్చి పంచమంలో ఉన్నారు. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుమారుని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయన విషయంలోనే మీరు చాలా వరకు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మానసిక స్థైర్యంగా మీరు ఉండి మనోధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిజినెస్లో రాణించడానికి భగవంతుడు మీకు చక్కగా అమర్చినట్టుగాను శుక్రుడు అక్కడ ఉండడం మీకు వ్యయస్థానమైనా కూడాను భార్యాభర్త స్థానం బలం చేకూరుతుంది. దైవక్షేత్రాలు తిరగడం, పుణ్య కార్యక్రమాలలో పాల్గొనడం, మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపడడానికి కూడా ఇది ఒక శుభసూచకం అని చెప్పవచ్చు. అలాగే కళాకారులకు, ఈ వడ్డీ వ్యాపారస్తులకు కూడాను మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సాఫ్ట్వేర్ రంగాలలో జాబ్ గురించి సెర్చ్ చేసేవారికి కూడా మంచి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ మేజర్గాను మీకు బృహస్పతి హౌస్ మారడం, 9th హౌస్లో రావడం చాలా మంచి విషయం అన్నమాట. ఇది మళ్ళీ వక్రగతి వెళ్ళి మిథునంలోకి వెళ్ళే వరకు కూడా మనకు ఈ కొద్ది రోజులు పీస్ ఆఫ్ మైండ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి బంధుత్వాలు కలిసిపోవడం, మిత్రులతోటి కలిసి ఉండడం, అలాగే ఉద్యోగంలో మీరు చేసే ఎన్నో రోజుల నుంచి చేసే కృషి ఫలించటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ముందడుగు వేయిస్తాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వాళ్ళు
ఫిల్మ్ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు, రక్షణ రంగంలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఇది ఒకటి మాత్రం చాలా వరకు మీరు దృష్టిలో పెట్టుకొని ఒకసారి జాతకాన్ని పరిశీలింపచేసుకొని మీ యొక్క దోషాలను నివృత్తి చేసుకోగలరని ఆశిస్తున్నాను. స్వస్తి.